ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఒక ట్రెండ్ ప్రారంభమైంది. ఇది మనుషుల మానసిక, భౌతిక ఆరోగ్యాలపై బాగా ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలో ఈ ఆవులను ఆలింగనం చేసుకోవడం ద్వారా మనిషిలో ఒత్తిడి తగ్గుతుందని గుర్తించి చాలా దేశాల్లో కౌ హగ్గింగ్ సెంటర్లు పెడుతున్నారు. ప్రపంచంలో ఇదో సరికొత్త ట్రెండ్గా మారింది. దీనివల్ల సానుకూల దృక్పథం పెరుగుతుందని అంటున్నారు. ఇలా ఇప్పుడు ఆవు ఆలింగనం పట్ల సరికొత్త విశేషాలు బయటపడుతున్నాయి. తమ వ్యవసాయ క్షేత్రంలోనే వెల్నెస్ సెంటర్ పెట్టి ఆవులను ఆలింగనం చేసుకునేందుకు విదేశాల్లో రైతులు ఆహ్వానిస్తున్నారు. ఆవుల శరీర కదలికను మనం గమనిస్తే ఎన్నో విషయాలు తెలుస్తాయంటున్నారు. ఆవు సగం కళ్ళు మూసుకోవడం, చెవులను ముడుచుకోవడం వంటివి చేసినప్పుడు అవి ఎంతో ప్రశాంతంగా ఉంటాయి. అలానే మనం వాటిని ఆలింగనం చేసుకున్నప్పుడు ఆ ఆవుకు మనిషికి మధ్య సానుకూల శక్తులు పరస్పర మార్పిడికి గురవుతాయంటున్నారు ఈ సెంటర్ల నిర్వాహకులు. ఆవులోని ఉష్ణోగ్రత, గుండె చప్పుడు మనిషి శరీరంలో ఆక్సిటోసిన్ను విడుదలకు ప్రేరేపిస్తాయని, ఫలితంగా మనిషిలో ఒత్తిడి తగ్గి సానుకూల దృక్పథం పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇది గొప్ప అనుభూతిని ఇస్తుంది. చాలా మంది తాము ఊహించిన దానికంటే ఎక్కువ ప్రశాంతత పొందామని చెబుతున్నారు. ఇక మన వైపు నుంచి పరిశీలిస్తే హిందూ సంప్రదాయంలో గోవును పూజించడం ఓ ఆచారం. దీన్నే గోపూజ అంటారు. దీనికి మన పురాణాల్లో ఎంతో విశిష్టత ఉంది. ఆవు పాలలో చతుస్సముద్రాలు ఉంటాయని ఈ పురాణాలు చెబుతున్నాయి. సర్వాంగాలలో సమస్త భువనాలు దాగి ఉంటాయని వేద పండితులు చెబుతుంటారు. గోవులో వివిధ భాగాల్లో దాగి ఉన్న వివిధ రకాల దేవదేవతల వివరాలను ఓసారి పరిశీలిస్తే గోవు నుదురు, కొమ్ముల భాగంలో శివుడు కొలువుదీరి ఉంటాడట. అందువల్ల కొమ్ములపై చల్లిన నీటిని సేవిస్తే త్రివేణి సంగమంలోని నీటిని శిరస్సుపై చల్లుకున్నంత ఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా శివ అష్టోత్తరం, సహస్రనామాలు పఠిస్తూ బిల్వదళాలతో పూజిస్తే సాక్షాత్ కాశీ విశ్వేశ్వరుణ్ణి పూజించిన ఫలితం దక్కుతుందని వేద పండితులు చెబుతుంటారు. అలాగే గోవు నాసిక భాగంలో సుబ్రహ్మణ్య స్వామి ఉండడం వల్ల నాసికను పూజిస్తే సంతాన నష్టం ఉండదని, ఆవు చెవి వద్ద అశ్వినీ దేవతలు కొలువై ఉంటారని వారు చెబుతారు. అందువల్ల చెవిని పూజిస్తే సమస్త రోగాల నుంచి విముక్తి కలుగుతుందట. ఆవు కన్నుల దగ్గర సూర్యచంద్రులు ఉంటారని, వాటిని పూజించడం వల్ల అజ్ఞానమనే చీకటి నశించి జ్ఞానశాంతి, సకల సంపదలు కలుగుతాయని చెబుతున్నారు. ఆవు నాలికపై వరుణదేవుడు ఉండడం వల్ల అక్కడ పూజిస్తే శీఘ్ర సంతతి కలుగుతుందని చెబుతున్నారు. అదేవిధంగా ఆవు చెక్కిలలో కుడివైపున యముడు, ఎడమ వైపున ధర్మదేవతలు ఉంటారని ప్రగాఢ విశ్వాసం. కనుక వాటిని పూజిస్తే యమబాధలు ఉండవని, పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని చెబుతారు. ఆవు పెదవుల్లో ప్రాతః సంధ్యాది దేవతలు ఉంటారట. వాటిని పూజిస్తే పాపాలు నశిస్తాయని పండితుల అభిప్రాయం. అలాగే ఆవు కంఠంలో ఇంద్రుడు ఉంటాడని, అందువల్ల దాన్ని పూజిస్తే ఇంద్రియ సంతానం కలుగుతుందట. ఆవు పొదుగులో 4 పురుషార్థాలు ఉంటాయి. కనుక ఆ చోట పూజిస్తే ధర్మార్థ కామ మోక్షాలు కలుగుతాయని చెబుతున్నారు. ఆవు గిట్టల చివర నాగదేవతలు ఉంటారట. వాటిని పూజిస్తే నాగలోక ప్రాప్తి లభిస్తుందని చెబుతున్నారు. వాటితో పాటు భూమిపై నాగుపాముల భయం ఉండదట. ఆవు గిట్టల్లో గంధర్వులు ఉంటారు. కనుక గిట్టలను పూజిస్తే గంధర్వలోక ప్రాప్తి. గిట్టల ప్రక్కన అప్సరసులు ఉంటారు. ఆ భాగాన్ని పూజిస్తే సఖ్యత, సౌందర్యం లభిస్తుందట. అందువల్ల గోమాతను సకల దేవతా స్వరూపంగా భావించి పూజిస్తుంటారు. దేవలోక గోవు పటాన్ని గమనించినట్లయితే అందులో గోవు తోక భాగంలో లక్ష్మీదేవి ఉన్నట్టు చూడవచ్చు. అందువల్లనే ఇప్పుడు కూడా చాలా మంది గోవు తోకను స్పర్శించి ప్రార్థిస్తుంటారు. గోవు పాదాల నుంచి కొమ్ముల వరకు దేవతలు, త్రిమూర్తులు కొలువుండడం వలన గోవును దేవతగా భావించి పూజలు చేస్తుంటారు. అయితే ఆధునిక కాలంలో వీటిని చాలా మంది కొట్టిపారేస్తుంటారు. ఆవును కేవలం పాలిచ్చే జంతువుగానే పరిగణిస్తారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఆవుల వల్ల మనిషికి మానసిక ప్రశాంతత లభిస్తుందని పరిశోధకులు చెబుతుండడమే ఇందుకు కారణం. దీంతో ప్రస్తుతం ఆవులను ఆలింగనం చేసుకోవడానికి ప్రజలు క్యూ కడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కౌ హగ్గింగ్ థెరపీ
ట్రెండ్ అవుతోంది.